అయినా ఎలాగైనా పెట్టాలనిపిస్తుంది. అందుకని బంతి పువ్వులు, అస్తమానం పువ్వులు కాయలో పెడుతున్నాను. అక్కడ వ్యవసాయాన్ని గురించి తెలుసుకోవాలండి. మరి చూసారా ఎలా ఉన్నాయో? వావ్ వావ్ వావ్. ఇగోండి గైస్, మళ్ళీ వంగ తోట చూపిస్తున్నాను. కాయలు చూసారా? వంగ తోట. నిన్న ఒకసారి ఏమన్నారంటే వంగ తోట చూపించేటప్పుడు గిర్రని తిప్పుతున్నారు ఫోను, చెట్టు పైకి లేపి కాయలు చూపించాలి కదా అన్నారు. అదిగోండి చూపిస్తున్నా చూడండి. చెట్టు పైకి లేపి కాయలు చూపిస్తున్నా చూడండి, ఎంత బాగున్నాయో కాయలు. ఇదిగోండి, నేను కేవలం బంతిపూల కోసమే వచ్చాను ఇక్కడికి. కాకపోతే వంగ తోట ఉందని చూపిస్తున్నా. అదిగోండి గైస్, ఎంత దూరంగా ఉందో చూడండి. ఎంత చెట్టుకి ఎన్నిసార్లు చూపించినా అదే కదా, అందుకనే తోట చూపిస్తున్నా. ఇదిగోండి, అస్తమానం పువ్వులు. మరి పల్లెటూర్లలో ఈ పువ్వులు ఇలా వంగశాలల్లోనూ వరి చేలల్లో కూడా వేస్తారు. వరి పొలాల గట్ల మీద కూడా వేస్తారు. మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. ఇవి టమాటాలు కూడా ఉన్నాయి చూడండి, టమాటాలు. అయ్యప్ప స్వామి. ఇదిగోండి గైస్, మనం మీకు చూపించాను కదా చెంచల కూర అని. ఇది చెంచల కూర అంటే నెంబర్ 1గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓన్లీ ఇదేంటి ఎండుమిరపకాయ తాలింపుతోటే వండొచ్చు. ఇదిగోండి, నాకు ఒక కవర్ ఇస్తే కోసుకుంటా కూడా. నాకు బంతి పూలు అంటే ఇష్టం అండి. బంతి పూలు అనే కదా, ఏ పూలన్నా ఇష్టం. అందుకని పూలు ఎక్కడ కనిపించినా వదలను. టమాటా. ఏదో ఒక తోట వేస్తే అమ్ముకోవాలి మనం, పెట్టుబడి పెట్టుకుని. అంటే ఏదో మనం సాగులు కానీ పెట్టుకున్నాం, ఇక అటుపోయినా అయిపోయిందిగా. ఇక కొద్దిగా కాటిని అదేలే కోసుకెళ్ళమంట. అదేలే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కోసుకెళ్ళమంటున్నావు. ఎవరు వచ్చినా అడిగితే ఎప్పుడు పోయాలమ్మా నారు? ఎప్పుడైనా పోస్తారు. అసలు అయినా ఇక హైబ్రిడ్ కాబట్టి కాలంతో పని లేదు. ఎప్పుడైనా పోస్తారు. ఎండిపోయిన పువ్వు ఎండిపోయిన తర్వాత పోసుకోవటమే కదా. కవర్ ఉందా? పట్టుకో, కవర్ లేదు కానీ పట్టుకో, కొంచెం నువ్వే పట్టుకోద్దా కదా. ఇంకా తిరగబంతి పువ్వులు కూడా ఉంటాయి కమ్మా. కవర్ లేదు సార్. తిరగబంతి పెట్టలేదా? కానీ అవి బాగుంటాయి. నువ్వే పట్టుకోద్దా, కొంచెం సంచలేదు కానీ.